Hi friends, welcome to my YouTube channel Nishi Vlogs. Today topic ఐక్యరాజ్య సమితి లేదా UNO. UNO means యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. UNO అనే పదాన్ని సూచించిన వ్యక్తి అప్పటి అమెరికా అధ్యక్షుడు డి రూజ్వెల్ట్. UNO చిహ్నం 2 ఆలివ్ కొమ్మలు, శాంతికి చిహ్నం. UNO పతాకం రంగులు తెలుపు, లేత నీలం. 1947లో ఆమోదించారు. UNO అధికార భాషలు 6: ఇంగ్లీష్, చైనీస్, రష్యన్, స్పానిష్, ఫ్రెంచ్, అరబిక్. UNO మొదటి సమావేశం జరిగినటువంటి ప్రదేశం లండన్. UNOలో భారత సభ్యత్వం తీసుకున్న సంవత్సరం 1945. UNOలో ప్రారంభంలో సభ్యదేశాల సంఖ్య 51. మొత్తం సభ్యత్వం గల దేశాలు 193. UNO ఏర్పాటు చేసినటువంటి సంవత్సరం అక్టోబర్ 24, 1945. UNO ప్రధాన కార్యాలయము న్యూయార్క్, అమెరికాలో ఉన్నటువంటి న్యూయార్క్. ఐక్యరాజ్య సమితి ప్రధాన విభాగాలు. విభాగం ముఖ్యాంశాలు. సాధారణ సభ, దీనిని జనరల్ అసెంబ్లీ అని కూడా అంటారు. ప్రధాన కార్యాలయం ఎక్కడంటే న్యూయార్క్. సంవత్సరానికి ఒక్కసారి సమావేశం అవుతుంది. అది ఎప్పుడంటే సెప్టెంబర్ మంత్లో అంట. అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవీ కాలం 1 సంవత్సరం వరకు ఉంటుంది. జనరల్ అసెంబ్లీకి అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ విజయలక్ష్మి పండిట్. భద్రతా మండలి, దీనికి సెక్యూరిటీ కౌన్సిల్ అని కూడా పేరు. ప్రధాన కార్యాలయం న్యూయార్క్. భద్రతా మండలిలో భారత్ ఇప్పటి వరకు 6 సార్లు తాత్కాలిక సభ్యదేశంగా ఎన్నికైంది. ఆర్థిక సామాజిక మండలి, ప్రధాన కార్యాలయం న్యూయార్క్. ఇందులో సభ్యదేశాలు 54. ధర్మకర్తృత్వ మండలి, దీనికి ట్రస్టీషిప్ కౌన్సిల్ అని కూడా పేరు. ప్రధాన కార్యాలయం న్యూయార్క్. ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం గల 5 దేశాలు ఇందులో సభ్యులు. అంతర్జాతీయ న్యాయస్థానం, ప్రధాన కార్యాలయం ది హేగ్, నెదర్లాండ్స్లో ఉన్నటువంటి ది హేగ్. 15 మంది న్యాయమూర్తులు ఉంటారు. ప్రతి న్యాయమూర్తి పదవీ కాలం 9 సంవత్సరాలు. ప్రతి 3 సంవత్సరములకు ఒకసారి 1/3 వంతు న్యాయమూర్తులు పదవీ విరమణ చేస్తారు. నెక్స్ట్ సచివాలయం, దీనికే సెక్రటేరియట్ అని కూడా పేరు. ప్రధాన కార్యాలయం న్యూయార్క్. 1998 నుంచి డిప్యూటీ సెక్రటరీ జనరల్ పదవి ఏర్పాటు చేయగా కెనడాకు చెందిన లూయిస్ ప్రిచెట్టి తొలి డిప్యూటీ సెక్రటరీ జనరల్గా ఎన్నికయ్యారు. ఐక్యరాజ్య సమితి ప్రత్యేక సంస్థలు ముఖ్యమైనవి. సంస్థ పేరు, ప్రధాన కార్యాలయం, ఏర్పాటు చేసిన సంవత్సరం. యుఎన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్, ప్రధాన కార్యాలయం జెనీవా, ఏర్పాటు చేసిన సంవత్సరం 1964. యుఎన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ప్రధాన కార్యాలయము న్యూయార్క్, 1965. UNHCR, UN హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్, ప్రధాన కార్యాలయం జెనీవా, 1951. యూనిసెఫ్, UN చిల్డ్రన్స్ ఫండ్, న్యూయార్క్, ప్రధాన కార్యాలయం 1946 స్థాపన. UN ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, ప్రధాన కార్యాలయం నైరోబి, 1972. UN పాపులేషన్ ఫండ్, ప్రధాన కార్యాలయం న్యూయార్క్, 1969.
ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు ముఖ్యమైనవి. IMF అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ప్రధాన కార్యాలయం వాషింగ్టన్, ఏర్పాటైన సంవత్సరం 1947. ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్, ప్రధాన కార్యాలయం రోమ్, ఇటలీలో ఉన్నటువంటి రోమ్, ఏర్పాటైన సంవత్సరం 1977. ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, ప్రధాన కార్యాలయం జెనీవా, ఏర్పాటైన సంవత్సరం 1919. యుఎన్ఓ అనుబంధ సంస్థగా మారిన సంవత్సరం ఎప్పుడంటే 1946లో. ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్, ప్రధాన కార్యాలయం లండన్, ఏర్పాటైన సంవత్సరం 1959. ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్, ప్రధాన కార్యాలయము రోమ్, 1945-46 ఏర్పాటైన సంవత్సరము. 1945లో స్థాపన జరిగిందనమాట. యుఎన్ఓ అనుబంధ సంస్థగా మారింది ఏంటంటే 1946లో. యునెస్కో యుఎన్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, ప్రధాన కార్యాలయం ప్యారిస్, 1946 స్థాపన. యుఎన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ప్రధాన కార్యాలయం ఆస్ట్రియాలో ఉన్నటువంటి వియన్నా, 1967. యూనివర్సల్ పోస్టల్ యూనియన్, స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి బెర్న్, ప్రధాన కార్యాలయము 1875 స్థాపన. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, దీనినే ప్రపంచ బ్యాంక్ అంటారు, ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ DC, స్థాపన 1945. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లేదా ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రధాన కార్యాలయం జెనీవా, 1947 స్థాపన. వరల్డ్ మీటియోరోలాజికల్ ఆర్గనైజేషన్, ప్రధాన కార్యాలయం జెనీవా, స్థాపన 1951. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్గా పనిచేసిన వారు. సెక్రటరీ జనరల్ దేశం ట్రిగ్వేలి, నార్వే. డోమ్ హమ్మర్షీల్డ్, స్వీడన్. యుథాంట్, మయన్మార్. కుర్ట్ వాల్డింగ్, ఆస్ట్రియా. జేవియర్ పెరేష్ డి క్యూలర్, పెరు. బౌత్రోస్ గలి, ఈజిప్ట్. కోఫీ అన్నన్, ఘనా. బాన్ కీ మూన్, దక్షిణ కొరియా. Thank you friends. Please subscribe.